అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహోదర మహాశయులారా, సహోదరి మనులారా, జిల్హజ్జా మాస సందర్భంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క చరిత్ర, ఈ జిల్హజ్జా మాసం యొక్క ప్రత్యేకతలు, ఖుర్బానీ యొక్క నియమాలు, ఇలా అనేక విషయాలు వింటూ ఉంటాము. అయితే ఈ సందర్భంగా నేను మీకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క కొన్ని ప్రత్యేకమైన విశిష్టతలను తెలియజేయడానికి ముందుకు వచ్చాను. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడ్డ ఒక గొప్ప ప్రవక్త. ఆయన విశిష్టతల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి విశిష్టత, అల్లాహ్ తాలా ఆయన ఒక్కడినే ఒక ఉమ్మత్గా, ఒక అనుచర సమాజంగా పేర్కొన్నాడు. ఇక ఆయన విశిష్టతలో రెండోది కనుక మనం చూసుకున్నట్లయితే, హజరత్ ఆదం అలైహిస్సలాం గారి ద్వారా నిర్మించబడ్డ కాబతుల్లాహ్ ఏదైతే ఉందో, అల్లాహ్ యొక్క గృహం, తర్వాత నూహ్ అలైహిస్సలాం గారి కాలంలో వచ్చినటువంటి తుఫాను ద్వారా ఎప్పుడైతే ఆ గోడలన్నీ కూడా పడిపోయాయో, ఆదం అలైహిస్సలాం గారు నిర్మించిన కాబతుల్లా యొక్క పునాదులపైనే పునర్నిర్మాణం, ఆ పునాదులపైనే కాబతుల్లా యొక్క నిర్మాణాన్ని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఉత్తమ రీతిలో తన కుమారుడైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి సహకారంతో అల్లాహ్ ఆదేశం మేరకు నిర్మించారు కాబతుల్లాను. ఇది అల్లాహ్ తఆలా ఆయనకు ఇవ్వబడ్డటువంటి గొప్ప విశిష్టత. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా అల్లాహ్ తాలా ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన 5వ మూల అంశం ఏదైతే ఉందో, ముఖ్య అంశం, మూల స్తంభం, హజ్ యొక్క ఆరాధన కోసం పునాదులను, అంటే ప్రారంభం అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా జరిగింది. అల్లాహ్ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఆదేశించాడు, వఅజ్జిన్ ఫిల్ లిన్నాస్, మీరు ఇక్కడి నుండి చాటింపు వేయండి, ఆహ్వానించండి సమాజాన్ని, యావత్ మానవులను. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అక్కడి నుంచి చాటింపు పిలుపునిచ్చారు. అప్పటి నుంచి మొదలుకున్నట్లయితే నిరంతరం ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి హజ్ యాత్ర కోసం యాత్రికులు చేరుకుంటూనే ఉంటారు. ఈ యొక్క ప్రక్రియ ప్రళయం వరకు కొనసాగుతుంది. ఇది అల్లాహ్ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప విశిష్టత. మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఇమామున్నాస్, సర్వ మానవాళికి నాయకుడిగా ఎన్నుకున్నారు. అంటే సర్వ మానవాళికి ఆయన ఇమాం, నాయకుడు. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అల్లాహ్ తాలా ఖలీల్గా, అంటే స్నేహితునిగా చేసుకున్నాడు, మిత్రునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతను మనం చెప్పుకోవాలంటే ఆయన అబుల్ అంబియా, అంటే అనేక మంది ప్రవక్తలకు ఆయన పితామహులు. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి రెండో కుమారుడు ఇస్హాక్ యొక్క వంశం నుండి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మొదటి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం, రెండో కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం. ఆ తర్వాత ఇస్హాక్ అలైహిస్సలాం గారి వంశం నుండి యాకూబ్ అలైహిస్సలాం, మరియు వారి ద్వారా యూసుఫ్ అలైహిస్సలాం, ఇలా ప్రవక్తల యొక్క పరంపర కొనసాగుతూ వచ్చింది ఈసా అలైహిస్సలాం వరకు. ఇలా అనేక మంది ప్రవక్తలు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా వారి వంశావళిలో వచ్చారు. కాబట్టి వారికి ఈ విశిష్టత అనేది ప్రత్యేకించబడింది. వారు అబుల్ అంబియా, ప్రవక్తల పితామహులుగా పేరుగొన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతలో మనం చూసుకున్నట్లయితే, అల్లాహ్ కోసం ఆయన తన కుమారుణ్ణే జిబాహ్ చేయడం కోసం, అంటే తన కుమారుణ్ణి బలి ఇవ్వడం కోసం సిద్ధమయ్యి అల్లాహ్కు చాలా ప్రియమైన వారిగా మారిపోయాడు. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గొప్ప త్యాగ నిరతికి, ఆయన త్యాగానికి అద్భుతమైనటువంటి నిదర్శనం. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతో ఓర్పు, సహనం కలిగినటువంటి వారు. ఆయన జీవితంలో ఆయనపై ఎన్నో పరీక్షలు, ఆపదలు, ఇబ్బందులు వచ్చాయి. ఆయనపై ఎంతో దౌర్జన్యం చేయబడింది. అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఎంతో ఓర్పు వహించారు, సహనం వహించారు. ఇది ఆయన యొక్క విశిష్టతకు గొప్ప నిదర్శనం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క విశిష్టతలో ఆయన అతిథి మర్యాదలు చేసేవారు. ఆయన చరిత్రలో ఆయన గురించి వస్తుంది, ఆయన ఎప్పుడు కూడా అతిథి లేకుండా భోజనం చేసేవారు కాదు. అతిథుల పట్ల చాలా శ్రద్ధ వహించేవారు. వారికి వారి శక్తి మేరకు అద్భుతమైనటువంటి మర్యాదలు చేసేటువంటి వారు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గొప్పతనంలో, విశిష్టతలో మనం చూసుకున్నట్లయితే, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తమ భార్య పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించేవారు. వారి ధార్మిక పరిపక్వత కోసం వారు చాలా శ్రద్ధ వహించేవారు. అంతేకాకుండా వారి కోసం ఆయన అల్లాహ్తో ఎంతో
వినయంతో దువా కూడా చేసేవారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి విషయం, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు పసి వయస్సులో ఉన్నటువంటి తన కుమారుడు ఇస్మాయిల్ గారిని మరియు తన భార్య హాజరా గారిని నిర్మానుష్య ప్రదేశమైనటువంటి కొండల మధ్య, అది నేడు మక్కా నగరంగా విలసిల్లింది, అక్కడ వదిలేశారు. ఆ తరువాత ఆయన అల్లాహ్తో దువా చేశారు, ఓ అల్లాహ్, ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాన్ని శాంతి నిలయంగా మరియు ఆహారానికి కేంద్రంగా వర్తిల్ల చేయాలని ఆయన దువా చేశారు. ఆ దువా స్వీకరించబడి ఆ యొక్క శుభాలు, ఆ యొక్క ఫలితాలు నేటికి కూడా లభిస్తున్నాయి. అది చాలా గొప్ప విశిష్టత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతల్లో మనం చూసుకున్నట్లయితే, ఆయన తన కుమారుని సలహాను కూడా స్వీకరించారు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతల్లో మనం చూసుకున్నట్లయితే, ఆయన అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు, అల్లాహ్ ఇచ్చినటువంటి అనేక రకాల పరీక్షల మేరకు ఆయన తన తండ్రి ద్వారా, తన కుటుంబం ద్వారా, తన వంశం ద్వారా, తమ ఊరి వారి ద్వారా, తమ దేశం ద్వారా గెంటివేయబడ్డారు. అల్లాహ్ కోసం ఆయన హిజ్రత్, వలస వెళ్ళారు. అనేక రకాల పరీక్షలు ఎదుర్కొన్నారు. చివరికి అగ్నిలో కూడా వేయబడ్డారు. అక్కడి నుంచి కూడా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత లేక కలిగిన తన కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో జిబా చేయమని అల్లాహ్ కళ ద్వారా, స్వప్నం ద్వారా పరీక్షించినట్లయితే దాన్ని కూడా నిజం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అనేక రకాల పరీక్షలను ఎదుర్కొని అల్లాహ్ ద్వారా ఆశీస్సులు పొందారు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతను మనం చూసుకున్నట్లయితే, ఆయన ప్రత్యేకతను మనం చూసుకున్నట్లయితే, అల్లాహ్ తఆలా ప్రళయం వరకు వచ్చేటువంటి విశ్వాసులందరికీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సల్లం వారి జీవితంలో ఎలాగైతే ఆదర్శం ఉంది అని చెప్పాడో, అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సల్లం వారి తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక గొప్ప ప్రవక్త. అల్లాహ్ ఆయన ప్రస్తావన చేస్తూ, ఆయన పేరును తీసుకుంటూ, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితంలో కూడా మీకోసం ఒక గొప్ప ఆదర్శం ఉంది అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క గొప్ప విశిష్టత. సహోదర మహాశయులారా, ఈ ప్రత్యేకతలు, ఈ విశిష్టతలు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కోసం ప్రత్యేకమైనవి. ఇది విశ్వాసి కోసం, ప్రతి ముస్లిం కోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితం ద్వారా అనేక రకాల సందేశాన్ని పొందాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తౌహీద్ యొక్క సందేశాన్ని, ఏకత్వపు యొక్క సందేశాన్ని వ్యాపింప చేయడంలో ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నాడో వాటన్నిటిపై కూడా స్థిరంగా నిలబడ్డాడు. ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క గొప్ప విశిష్టత. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నత్ ప్రకారం, అంటే ఆయన అల్లాహ్ మార్గంలో ఏదైతే జంతువును బలి ఇచ్చారో ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి బదులుగా, దాన్ని అల్లాహ్ తాలా ప్రళయం వరకు స్థిరంగా ఉంచాడు. ఆ యొక్క సున్నత్, ఆ యొక్క ఆదర్శాన్ని, ఆ యొక్క సాంప్రదాయాన్ని ప్రళయం వరకు ప్రతి ముస్లింలు తప్పనిసరిగా పాటించాలి, పాటిస్తారు కూడా. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతల్లో చాలా గొప్ప విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ యొక్క సందేశాన్ని చేరవేయడంలో చాలా అద్భుతమైనటువంటి వ్యూహాలు, అద్భుతమైనటువంటి మార్గాలు, ఆలోచనలను ఇబ్రాహీం అలైహిస్సలాం గారు పాటించారు. అద్భుతమైనటువంటి వ్యూహాలను అనుసరించారు. తద్వారా ఏకత్వపు యొక్క సందేశాన్ని చాలా అవలీలగా ఎదుటి వారికి అందించారు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతల్లో, గొప్పతనంలో అతి ముఖ్యమైనది తవక్కుల్, సంపూర్ణ నమ్మకం, భరోసా అల్లాహ్పై. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గొప్ప విశిష్టతకు నిదర్శనం. అల్లాహ్ మనందరికీ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విశిష్టతలను విశ్వసించి ఆయన యొక్క ఆదర్శంలో, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఈ విశిష్టతలను ప్రతి ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.